కొత్త ఏడాది కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు కొందరు. అమ్మా ఈ ఏడాది నుంచి నేను పొద్దుగాల లేవాలి, గ్రౌండ్ పోయి పెయి బరువును మొత్తం తగ్గించాలి, నేను ఈ ఏడు మంచిగా చదివి సబ్జెక్టులన్నీ ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలి, 31st రాత్రి తాగిన బీరే లాస్ట్, ఇక తర్వాత బంద్ చేస్తా, మేమైతే ఇల్లు కట్టుకోవాలి అని కొందరు. కొత్త సంవత్సరంలో పెళ్లి చేసుకోవాలని ఇంకొందరు. చాలా మంది ఈ కొత్త ఏడాదిలోనన్నా మా జీతం పెరగాలి అని దేవునికి మొక్కుతారు. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అనుకుంటారు. ఎందుకంటే కొత్త ఏడాది అంటే ఒక ఊపు, కొత్త ఏడాది అంటే ఒక కొత్తదనం, కొత్త ఏడాది అంటే ఒక మీరే చూడు గెలిచి కొత్త తరాన్ని నిలబెడదాం, నిలిచి కొత్త బావుట ఎగరేద్దాం, కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దాం. జనసేన సైనికుల కోసం పిట్టెకూట్ల పవనన్న రాసిండు ఈ అద్దిరిపోయే డైలాగులు. కొత్త ఏడాది నుంచి ఆంధ్రాల ఎన్నికల బర్లకు పందెం కోల్లెక్క దూకుతాడట పవనన్న. సూర్యుడు ఉత్తరాయణంలోకి వచ్చే సంక్రాంతి మన జనసేనకు ఎన్నికల క్రాంతి అని ఖతర్నాక్ ప్రాసలు పంచులు రాసుకొచ్చిండు. వరుస పెట్టి రోడ్ షోలు పెట్టుడే, మీటింగ్లల్లో స్పీచ్లు దంచుడే. ఇక మీతోనే ఉంటా, మీలోనే ఉంటా అని అభిమానులకు కార్యకర్తలకు హుషారుగోలేసిండు. తెలంగాణలో అంటే ముందస్తు ఎన్నికలు వచ్చే టైం లేక పోటీ చేయాలి. ఇక ఇప్పుడు టైమింగ్ రెండు చూసుకొని దుంకుతున్నాడు కాబట్టి ఆంధ్రాలో ఈ కాటమరాయుడు ఎట్లా కత్తి తిప్పుతాడో చూడాలి.